నవ సమాజ స్థాపన బాలికా విద్యతోనే సాధ్యపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం వన్ స్టాప్ సెంటర్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు కష్టం కలిగితే 100, 118, 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యకు కస్తూర్బా పాఠశాలలు నిలయాలుగా మారాయి అన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసి నాయుడు, ప్రిన్సిపల్ సింగ్పురం సర్పంచ్ గుండా ఆదిత్య నాయుడు, కేజీబీవీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వన్ స్టాప్ సెంటర్ ప్రోగ్రామ్ కి మన గౌరవనీయులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ గుండు శంకర్ గారు సార్ మనకి అందరికీ కూడా ఇంతకు ముందే పరిచయం. ఎందుకంటే మన స్కూల్ కి అతను లేకపోతే బేస్మెంట్ కొనాలి, లేకపోతే మన స్కూలే లేదు. యాక్చువల్లీ సారు మనకి ఇచ్చేసారు అతిథిగా. సో సార్కి మన హాస్టల్ గా వెల్కమ్ చెప్తాం అందరూ కూడా. అదేవిధంగా మన ఏఎస్ఐ మేడం గారు, అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ గారు ఆల్రెడీ మనకి సార్ తెలుసు ఆదిత్య నాయుడు గారు, అదేవిధంగా వైరి సర్పంచ్ గారు చిన్నారావు సార్, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మన పీసీ కమిటీ చైర్మన్, నేను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన గుండా నరసింహరావు గారికి అందరికీ కూడా మరియు పెద్దలందరికీ మరియు ఐసీడీఎస్ మేడం గారికి కూడా అందరికీ మోస్ట్ వెల్కమ్. సార్ ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం నిమిత్తమై మనకి ఎన్నోసార్లు ఏఎస్ఐ మేడం గారు మనకి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీ 2 months or 3 months ఒకసారి మన స్కూల్ ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ కోసం ఫస్ట్ టైం సార్ అయితే మనకి ఎప్పుడు కూడా శంకర్ సార్ ఎప్పుడు మనకు వస్తూ ఉండాలి. కానీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే వెరీ మచ్ సార్. సార్ ఈ ప్రోగ్రామ్ కోసం ముందుగా ఏఎస్ఐ మేడం గారికి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీరు మంచిగా చదువుకున్నాను అనుకోండి, మీ జీవితం బాగుంటుంది. మంచి మాటలు సార్ చెప్తారు, అవి పాటించండి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.